ఆఫ్టర్ ఆల్ మనం ఏ ఇంజనీరింగో లేకపోతే ఎంఎస్ చదువుతుంటే అబ్బా ఇంత సైన్స్ మనకు వచ్చనుకుంటాం. ఇక ఆ సైన్స్ చిన్న స్పెక్ ఇందులో చూస్తే చిన్న రేణు అనమాట సైన్స్. అసలు సైన్స్ అనేటువంటిది ఇంత సైన్స్ ఉందా అనుకుంటాం. పురాణం అంటే ఏదో కథలు అనుకున్నాం అని అవన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అంటే కథలుగా ఎందుకున్నాయంటే ఈ శాస్త్రం ఈ విజ్ఞానం అంతా కూడా మనం అందులో మనలో ఉన్నటువంటిదే అని మనం తెలుసుకోవడానికి. ఇక 3వ స్కంధంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో విదుర మైత్రేయ సంవాదం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విదురుడు మైత్రేయుడు మనకి స్వామి శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు ఆ అవతారానికి ముందుగా పూర్వరంగంలో పనిచేసినటువంటి ఋషుల గురించి నిన్న మనం చదువుకున్నాం. పురాణ పురుషుల్లో బ్రహ్మయజ్ఞం అనేటువంటిది వాళ్ళు చేశారు, ఇవన్నీ చదువుకున్నాం. ఆ అందరికీ కూడా లీడర్గా ఉండి ఆ యజ్ఞం అనేటువంటిది నారదుల వారి యొక్క ఆజ్ఞతో ముందు అమ్మవారు చెప్పిన తర్వాత నారదుల వారి ద్వారా వీళ్ళకి చెప్పింది. అక్కడ ఇవి నిర్వహించినటువంటి ఆయన పరాశర మహర్షి. ఆ పరాశరుడు ఆయన యొక్క పుత్రుడు శిష్యుడు అయినటువంటి వేదవ్యాసుడు, ఆ పరాశరుడు శిష్యుడైనటువంటి మైత్రేయ మహర్షి, ఆయన శిష్యుడైనటువంటి మరువు దేవాపి, వాళ్ళే కాకుండా ఈ సృష్టిలో మొట్టమొదటిలోనే బ్రహ్మ నుంచి వచ్చినటువంటి వారు నారదుడు తర్వాత వచ్చినటువంటి సుజాతులు, సనత్ కుమారులు, సనక సనందనాథులు వాళ్ళంతా అంటారు కదా, వాళ్ళు వీళ్ళందరూ కూడా స్వామి భూమి మీద అవతరించడం అనేటువంటి దాంట్లో కార్యక్రమంలో పూర్వరంగంలోనే వాళ్ళు ముందే వచ్చి వాళ్ళందరూ అక్కడి నుంచి ఆయనతో పనిచేయడం కోసం వచ్చారు. ఇది మనకు కనబడుతుంది. అలాగే దేవతాంశలతో వచ్చినటువంటి వాళ్ళు, అందులో విదురుడు ఒక ఆయన. ఈ విదురుడు అనేటువంటి ఆయన యమధర్మరాజు యొక్క అంశంలో వచ్చాడు. ఆయన కూడా మరి తమాషా అంటే యమధర్మరాజు యొక్క అంశతో ఇద్దరు ఒకేసారి వచ్చారు. ఒక ఆయన ధర్మరాజు, ఇంకో ఆయన విదురుడు. అటువంటి విదురుడు తర్వాత మైత్రేయుడు, అంటే ఋషుల్లో నుంచి మైత్రేయుడు, యాదవుల్లో ఉద్ధవుడు, తర్వాత ఇటు పక్కన ఈ కురువంశం నుంచి వచ్చినటువంటి వాళ్ళలో విదురుడు. వీళ్ళ ముగ్గురు కూడా కృష్ణుడికి ఆశ్రితులైనటువంటి వాళ్ళు, భక్తులు. కృష్ణతత్వం అనేటువంటిది బాగా అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు, నిరంతరం ఆయనకి శరణాగతం అయినటువంటి వాళ్ళు వీళ్ళు. ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. అయితే ఆ శ్రీకృష్ణుడు ఆయన తన యొక్క ఈ భూమి మీద ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళిక మొత్తం నిర్వర్తించడం కోసం ఆయన నిర్యాణం శరీరం వదిలేటటువంటి సమయానికి ఈ ప్రణాళిక మొత్తం, అసలు సృష్టి మొత్తం ప్రణాళిక, ఇందులో మన కర్తవ్యం ఏమిటి అనేటువంటిది మొత్తాన్ని మైత్రేయుడు, ఉద్ధవుడు వాళ్ళిద్దరికీ కూడా తెలియజేశాడు. ఆ మైత్రేయుడు అనేటువంటి ఆయన్ని, ఆయన యొక్క సూక్ష్మ శరీరాన్ని తన యొక్క వాహికగా చేసుకొని ఆయన తన భౌతికమైనటువంటి శరీరం అంతరించిన తర్వాత కూడా ఈ కలియుగాంతం వరకు జీవుల యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవుల యొక్క పరిణామం అనేటువంటిది ఏదైతే ఉందో
వికాసం, ఆత్మ వికాసం అనేటువంటిది ఏదైతే ఉందో, అలాగే యోగం వికాసం అనేటువంటిది, దానికోసం ఎక్కడ ఏం జరగాలన్నా కూడా దానికి మైత్రేయుడు అధ్యక్షుడుగా ఆయన యొక్క దీంట్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఏ మతం లేకపోతే ఏ రకమైనటువంటి ఏ గురువు గారు ఏమైనా సరే మైత్రేయుడు నరిగించారు. అని కృష్ణుడు చేసినటువంటిది ఆయన ద్వారా వ్యక్తం అవుతుంటుంది, మైత్రేయుడి ద్వారా. అంతే, మైత్రేయుడు అంటే కృష్ణుడే ఆయన నుంచి వ్యక్తమయ్యేటువంటిది. అలా జరగాలంటే మరి ఆయన కృష్ణుడికి వాహికగా ఉన్నటువంటిది అంటే మైత్రేయులు ఆయన ఎంత శిక్షణ ఇవ్వబడినటువంటిది. దాని ముందు పరాశరులు వారి శిష్యుడుగా ఆయన శిక్షణ పొందాడు. ఆయన వేదవ్యాసునికి సహాధ్యాయుడుగా శిక్షణ పొందాడు ఆయన మైత్రేయుడు. తర్వాత ఉద్ధవుడు అన్ని సన్నివేశాల్లో కూడా కృష్ణుడితో కూడా ఉండి ఆ అనుభవాన్ని పొందినటువంటి మహానుభావుడు. విదురుడు కూడా పరమ పవిత్రుడైనటువంటి వాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ విదురుడు ధృతరాష్ట్రుడి యొక్క కొలువులో ఉండేవాడు. అంటే ధృతరాష్ట్రుడికి తమ్ముడు కూడా కదా, మరి సవత్తమ్ముడు అనుకోండి. అంతేకాకుండా అలా అటువంటి బాంధవ్యం కాకుండా ధృతరాష్ట్రుడికి ఎప్పటికప్పుడు సచివుడుగా, ఒక మంత్రిగా కూడా ఉండి, ఎవరు విదురుడు ఆ అంబాలికకి వాళ్ళు పాండురాజు, మన తర్వాత ధృతరాష్ట్రుడు అంబాలికకి, ఆ తర్వాత మళ్ళీ వాడు గుడ్డివాడు పుట్టాడు కదా పెద్దవాడు అంబాలికకి, అంబాలిక వెళ్ళడం. అంబికకేమో ధృతరాష్ట్రుడు పుట్టాడు, అంబాలికకి పాండురాజు పుట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అన్ని మంచి లక్షణాలతో ఇంకోటి కావాలని అడిగితే అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే దాసిని పంపించింది ఆ వేదవాసులు గారు ముందు కూర్చోడానికి. అంటే అప్పుడు ఆ దాసి ఆమె పూర్తిగా సంపూర్ణమైన శరణాగతి పొందినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ దాసి అంటే రాజాంతపురంలో ఉన్నటువంటిది ఆవిడ, కానీ ఆవిడ యొక్క సంస్కారం అటువంటిది. అందుకని ఆమె గర్భం నుంచి పుట్టినటువంటి వాడు విదురుడు. అందుకని చాలా మహానుభావుడు ఆయన. అటు విచిత్రవీరుడు, చిత్రాంగదుడు వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వంశాన్ని జాగ్రత్త కాపాడుతూ అటు భీష్ముడు ఇటు విదురుడు వీళ్ళిద్దరూ కూడా కాపాడుతూ ఉన్నారు. అందుకని ధృతరాష్ట్రుడి పక్కన ఎప్పుడూ ఉండి ఎప్పటికప్పుడు చెప్తూ ఉండేవాడు, ఇది మంచిది కాదు, ఇది మంచిది అని విదురుడు. కానీ ధృతరాష్ట్రుడు వినలేదు. విదురుడు అందరి శ్రేయస్సు కోరినటువంటి వాడు, అటువంటి మహానుభావుడు కృష్ణుడికి స్ఫూర్తిగా. అందుకనే రాయబారానికి వచ్చినప్పుడు కృష్ణుడు ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. దుర్యోధనుడు వాళ్ళంతా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు ఆయన ఉండడానికి. ఆయనకంతా కూడా నేను రానని చెప్పాడు ఆయన. విదురుడు ఎంతటి మహానుభావుడు అంటే సనత్సుజాతులు అంతటి వాడు. సనత్సుజాతులు అంటే సనక సనందనాలు సృష్టి అసలు మొట్టమొదటి వచ్చినటువంటి వాళ్ళు. అటువంటి సనత్సుజాతుల వారు కూడా విదురుడు పిలిస్తే వచ్చాడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం ఇవ్వడానికి. అందుకని సనత్సుజాతులంతటి వారికి కూడా ఈయన శిష్యుడు విదురుడు. అన్ని ధర్మాలు తెలియడం కాదు, అన్ని ధర్మాలు తాను ఆచరించేటువంటి వాడు. కృష్ణతత్వం పూర్తిగా అనుభవంలో ఉన్నటువంటి వాడు మహానుభావుడు, అటువంటి వాడు. అందుకని కృష్ణుడు నిర్యాణ సమయంలో విదురుడు అక్కడ లేడు, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అది కూడా భగవత్ సంకల్పం. ఎందుకంటే ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్సు కలవాడు. కృష్ణుడు నిర్యాణం దగ్గర చూడలేడు ఆయన. కృష్ణుడు యాదవులందరూ కొట్టుకుని చచ్చిపోతున్నారంటే అది చూడలేడు. అందుకని ఆయన సంకల్పం ఎలా కలిగించాడంటే తీర్థయాత్రలకు వెళ్దామని సంకల్పం కలిగించాడు. ఆ విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళాడు. ఆయన తిరిగి వచ్చే లోపల యాదవులందరూ కొట్టుకుని చనిపోవడం, తర్వాత కృష్ణ నిర్యాణం ఇవన్నీ జరిగిపోయి. అందుకని మైత్రేయుడికి ఉద్ధవుడికి చెప్పాడు, నేను మీకు ఏం చెప్పానో నువ్వు విదురుడు వస్తాడు వాడికి కూడా చెప్పండి ఏం చెప్పాడు కృష్ణుడు. అది ఆ మిథుర మైత్రేయ సంవాదం అనేటువంటిది భాగవతంలో చాలా ముఖ్యమైనటువంటిది. అంటే అందులో అంతా కూడా
ఈ తత్వం అంతా కూడా భగవంతుడు కృష్ణుడు మానవుడిగా రూపంలో దిగి వచ్చి ఈ మొత్తం తన యొక్క తత్వాన్ని తన విరాట్ పురుషుడుగా తన భగవంతుడిగా తన తత్వం మొత్తాన్ని మైత్రేయుడికి ఉద్ధవుడికి చెప్పాడు. దాన్ని మళ్ళీ మైత్రేయుడు విదురుడికి బోధించాడు అని చెప్పాడు ఆయన, నువ్వు వాడికి బోధించు అని. అందుకని విదురుడికి చెప్పాడనమాట. అయితే ఇక్కడ మాస్టర్ గారు చాలా సూక్ష్మమైన అంశాలను కూడా మళ్ళీ మనకి ఇచ్చారు. ఏమిటంటే బాగుంది, మరి విదురుడిని కూడా ఈయన సంకల్పించి తన దగ్గర ఉండేది చేసుకోవచ్చు కదా, ఎందుకు చేశాడు అంటే మనం బయటికి కనిపించే కారణం ఇది, అసలు కారణం మాస్టర్ గారు చెప్పారు. విదురుడికి ధృతరాష్ట్రం మీద చిన్న కోపం ఉంది. ఏమిటంటే ధృతరాష్ట్రుడు కూడా చాలా చిన్నచూపు చూసేవాడు. కానీ మళ్ళీ ఏదైనా అవసరం వస్తే వాడిని అడుగుతాడు. మళ్ళీ తనకు భయం వేసినప్పుడల్లా అర్ధరాత్రి అపరాత్రి కూడా నా దగ్గర రా, నాకు భయం వేస్తాను, నిద్ర పట్టట్లేదు, విదురుడినే పిలుస్తాడు దానికి. కానీ వాడు చెప్పింది చేయడు. చెప్పింది చేస్తే అసలు ఎంత గొడవ ఉండేది కాదు. విదురుడు చెప్పింది ఎప్పుడు చేయలేదు ధృతరాష్ట్రుడు, చేయడు. ఎందుకంటే వాడికి మమకారం కదా, అందుకని చేయడు. వాడు ఏమైనా బాగుపడతాడేమో అని విదురుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. విదురుడు చాలా సత్వగుణ సంపన్నుడైనటువంటి వాడు విదురుడు. అయితే ధృతరాష్ట్రుడు అవమానం చేశాడు చాలాసార్లు విదురుడిని. ధృతరాష్ట్రుడు కాకుండా ధృతరాష్ట్రుడు కొడుకైన దుర్యోధనుడు కూడా చాలా అవమానపరిచాడు విదురుడిని. సభలో బాగా నిండు సభలో కూడా అవమానపరిచాడు. అందుకని అదే దుర్యోధనుడు విదురుడిని అలా అవమానపరచాలి అనిపించడం కూడా వాసుదేవుడు లీలని మేస్టారు చూపించారు. ఎందుకంటే వాడు కనుక అలా అవమానపరచకపోతే విదురుడు అక్కడే కంటిన్యూ అవుతూ ఉంటాడు అలా. అందుకని వాడికి ఆ మంత్రాంగం ఉందే, ధృతరాష్ట్రుడి యొక్క మంత్రిగా ఉండడం, ఆ ఉద్యోగం ఓడగొట్టాలి వాడికి. అప్పుడు కానీ బయటికి రాడు విదురుడు. ఎందుకు బయటికి రావాలంటే తర్వాత రాబోయేటువంటి మహాభారత యుద్ధంలో భీష్ముడిలాగా విదురుడు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. ఎందుకని ఇరుక్కోకుండా విదురుడిని రక్షించాలి. చూసారా ఎంత ఉందో అందులో వెనకట్లా. అందుకని దుర్యోధనుడు బాగా అవమానం చేశాడు తండ్రి సమక్షంలోనే. వాడు ఆపచ్చు కదా, ఒరే విదురుడు మన హితుడు, నీకు చిన్న అన్నవాడు, మనకు హితం చెప్పేవాడు వాడు అని చెప్పి ధృతరాష్ట్రుడు ఆపలేదు వాడిని. ఆపకుండా తన కొడుకు ఇంత అవమానపరుస్తుంటే కూడా అక్కడే ఉండి కూడా కనిపించకపోతే వినిపిస్తుందిగా వాడికి ఏమాయ రోగం, ఏం జరుగుతుందో తెలుసు వాడికి. కానీ నాకేం తెలియదు అంటూ ఉంటాడు, దొంగ అనమాట వాడు. జరుగుతుంది అంతా తెలుసు వాడికి, నాకేం తెలియదు కనబట్టలే అంటే. అందుకని వాడి మాయరోగం ఇలా ఉందా అని తను అక్కడికి వెళ్ళినప్పుడు, దూతగా వెళ్ళినప్పుడు, నీకేం కనబట్టలేదా, నీకు దివ్య దృష్టి ఇస్తున్నాను చూడమన్నాడు. దివ్య దృష్టి విదురుడికి ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు, గుడ్డివాడికి. అది ఆ దుష్టుడికి ఇచ్చాడు. అదేమిటి ఆశ్చర్యం. అక్కడ అర్జునుడికి విశ్వరూప సందర్శనం చేసినట్టుగా వీడికి కూడా విశ్వరూపం రూపం ఎవడో చూపించాడు శాంపుల్. చాలామందికి తెలియదు, మాస్టర్ గారు చెప్పారు అది. వాడు అయిపోయిన తర్వాత ఏమన్నాడో తెలుసున్నా, అబ్బా అంత గొప్పవాడు అనుకుంటారు ఇప్పుడు వాడు ఏమన్నాడంటే నా దృష్టి తీసేయమన్నాడు. తెలుసు కృష్ణుడికి ఆ సంగతి. ఎందుకు తీసేయమన్నాడు అంటే వాడు ఏమన్నాడంటే నీ యొక్క భగవతత్వాన్ని చూసినటువంటి చూపుతో మళ్ళీ పాపిష్ట లోకాన్ని చూడాల్సి వస్తుంది అందుకని తీసేయమన్నాడు. అంటే ఎంత దొంగ విధం అన్నమాట వాడు. మాస్టర్ చెప్పారు. మనం ఏమనుకుంటామంటే మనం చాలామంది పండితులు అంటారు ధృతరాష్ట్రుడు చాలా మంచివాడు, ఈ పాపిష్ట లోకాన్ని చూడాల్సి వస్తుందని మన దృష్టి తీసేయమన్నాడని. అంటే అప్పటిదాకా చూసింది విశ్వరూపం అంటే ఏమిటి, విశ్వమంతా ఆయన రూపం అని కదా చూసింది. చూసి మళ్ళీ ఈ పాపిష్ట లోకం అంటే అర్థం ఏంటి, వాడు దొంగ విధం అర్థం. ఒకసారి విశ్వమంతా భగవంతుడి యొక్క రూపమే అని చూపించాడు ఆయన, మళ్ళీ వీళ్ళందరూ పాపిష్టి వాళ్ళని అనుకుంటే అర్థం ఏమిటి. అందుకని వాడు ఎందుకు తీసేయమన్నాడంటే అసలు కారణం కళ్ళు కనుక ఉన్నాయనుకోండి, ఉంచేశాడు అనుకోండి, భగవంతుడు దృష్టి ఉంచాడు అనుకోండి, తన కొడుకులు చేసే అధర్మాన్ని ఆపాల్సి వస్తుంది. ధర్మదృష్టితో ఉండాలి. ఎందుకంటే అప్పుడు ఏమంటాడు, ఇప్పుడు దాకా వాడు ఏమంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అంటాడు. ఇప్పుడు ఏమాయరోగా నీకు కనబడుతుంది కదా వాళ్ళని ఆపంటాడు భీష్ముడు. వాళ్ళందరూ చెప్పచ్చు ఆపరా అని.
అందుకని అలా ఆపాల్సి వస్తుంది కొడుకున్నని తన దృష్టి తీసేయమన్నాడు. అంత దుర్మార్గుడు అనమాట వాడు. అది ఎక్స్పోజ్ చేయడం కోసమే భగవంతుడు వాడికి ఆ దృష్టి ఇచ్చాడన్నారు మాస్టర్. వాడికి ఆ దృష్టి ఇస్తే, ఆ దృష్టి ఎందుకు ఇచ్చారంటే వాడు ఇంత రోగం చెప్పి తెలియడం కోసం లోకానికి ఇచ్చారు. అటువంటి వాడు. అందుకని వాడి అవమానం పరుస్తుంటే వాడేం మాట్లాడకుండా ఊరుకున్నాడు. అందుకని విదురుడికి కోపం వచ్చి బయటకు వచ్చాడు. అదే కృష్ణుడికి కావాల్సింది. వాడు అందులోంచి బయటకు వచ్చేయాలి, రక్షింపబడాలి. విదురుడు తన ఆశ్రితుడైనటువంటి వాడు. పాపం విదురుడికి ఒక వ్యామోహం ఉండేది ఏమంటే, పాపం ఇంకైనా మళ్ళీ అయినా వింటాడేమో, ఇంకా బాగుపడతాడేమో అని ఉండేది. వాడు బాగుపడతాడో వస్తాడు వాడి కొడుకులు బాగుపడేది లేదు, ఎలాగో పోయేవాళ్ళే వాళ్ళు. అందుకని వీడిని రక్షించాలి. అందుకని దుర్యోధనుడిలో వీడిని అవమానించేటువంటిది పుట్టించాడు. వాడిని అవమానించాడు దుర్యోధనుడు. విదురుడికి కోపం వచ్చింది ధృతరాష్ట్రం మీద. ఇంత నేను వాడిని చిన్నప్పటి నుంచి వాడిని వాడి అన్నయ్య కదా, వాడికి వాడి పిల్లలకి వాడికి రక్షణగా ఉండి వాడికి ఏమైనా చేస్తూ చెప్తున్నా కదా, హితం చెప్తూ నన్ను కొడుకు అవమానిస్తుంటే ఆపకుండా నన్ను వెళ్ళగొట్టేశాడు అని ఆ కోపం కొంచెం ఉండిపోయింది. ఆ కొంచెం కోపం మనసులోంచి పూర్తిగా పొగపోవడం వల్ల, రజోగుణం ఉండడం వల్ల కృష్ణుడి నిర్యాణ సమయంలో ఆయన ఉండడానికి వీలవ్వలేదు. చూసారా ఎంత లోపల ఏందో, ఎంత మహానుభావుడు అయినప్పటికీ కూడా కొంచెం రజోగుణం ఉండిపోవడమే అడ్డుపడింది. అయినప్పటికీ ఈ విద్య అంతా కూడా వాడికి కూడా ఇవ్వవలసింది అని కృష్ణుడు మైత్రేయుడికి చెప్పాడు. అందుకని ఆ మైత్రేయుడు విదురుడికి చెప్పినటువంటిది ఈ మొత్తం రహస్యం అంతా ఏదైతే ఉందో అది ఈ తృతీయ స్కంధంలో ఉందంతా కూడా విదుర మైత్రేయ సంవాదము అని. ఇది సుఖయోగింద్రుడు కదా చెప్తున్నాడు. ఆయన వివరించి చెప్పడం మొదలుపెట్టాడనమాట. అప్పుడు విదురుడు ఆయన తీర్థయాత్రలకు వెళ్ళడం, ఆ తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేప్పటికీ ఈయన నిర్యాణం తెలుసుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా అక్కడి నుంచి ఆ కథాభాగం అది అయిపోయిన తర్వాత ఇంకా విదురుడు మైత్రేయుడు కలుసుకున్నారు. అప్పుడు మైత్రేయుడు చెప్పాడు విదురుడితో, ఆయన మాకు చెప్పినటువంటిది అంతా కూడా ఇదిగో మైత్రేయుడు శ్రీకృష్ణుని దర్శించుట అనేటువంటి దీంట్లో ఇచ్చారు ఈ 3వ అధ్యాయంలో 3వ స్కంధంలో. మైత్రేయ మహర్షి వచ్చి శ్రీకృష్ణుని దివ్యమూర్తిని తాను కూడా దర్శించను. అప్పుడు కనిపించిన శ్రీకృష్ణుడు అతనికి సమస్త లోకాత్మకుడు, సంపూర్ణ యవ్వన కళలతో రాజిల్లువాడు, యోగీంద్రుల హృదయ పద్మములందు చరించు మూర్తియునై గోచరించను. వక్షస్థలమున కౌస్తుభమణి మొదలగు ఆభరణములతో కూడిన దివ్య రూపము దర్శనమిచ్చను. మైత్రేయుడు తన సమక్షము నిలుచుని కృష్ణుడు కన్నులు మూసుకొని మైత్రేయుడు తన సమక్షం నిలుచుసరికి కృష్ణుడు కళ్ళు మూసుకొని అంతర్దృష్టిలో తన హృదయ పద్మమును దర్శించుచూ శిరస్సు వంచి ఆసీనుడై ఉండెను. అట్లు ధ్యానమున ఉన్న శ్రీకృష్ణుడు తన సమీపం నిలిచిన మైత్రేయుని గమనించి వెన్నెలలు కురిసినట్లు మందహాసం చేయిచు ఆనందముతో నిండిన హృదయ పద్మం గలవాడై భక్తులపై ప్రసరించు దయామయమైన దృష్టులను మా యందు ప్రసరింపజేసి మైత్రేయుడు వినుచుండగా నాతో ఇట్లని ఆనందించాను. ఇది ఎవరు చెప్తున్నారు? ఉద్ధవుడు చెప్తున్నాడు. ఉద్ధవుడు అంతకు ముందే కృష్ణుడి దగ్గర ఉన్నాడు. మనకి పురుషమేధం మాస్టర్ గారు ఇచ్చే నవల ఏదైతే ఉందో అది మనం చదువుకున్నట్లయితే ఈ ఉద్ధవుడు మైత్రేయుడు వీళ్ళిద్దరికీ స్వామి ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటి అనేటువంటిది మనకు బాగా తెలుస్తుంది. మనం ఎలాగో అది చదువుకోబోతున్నాం. పురుషమేధం చాలా వివరంగా ఇచ్చారు మాస్టర్ మనకి.
అందుకని ఈ ఉద్ధవుణ్ణి ఆశీర్వదించాడు కృష్ణుడు. ఏమిటంటే, ఉద్ధవా, నీవు పూర్వజన్మమున వసురూపుడవై బ్రహ్మతో కూడి సత్రయాగం చేసితివి. ఆ యాగమున నీవు నీ హృదయము నిరంతరము ఏమీ కోరక నా పాదసేవను మాత్రము కోరితివి. కనుక నేను నీ హృదయమున వసించి సమస్తమును చూచుచుండకు నిర్ణయించుతుని. ఆత్మలయందు విహరించున్నట్టు నన్నెవరనూ గ్రహింపలేరు. మంచి చెడ్డలను విడమర్చుకొని చూచు మార్గమును పోవు సజ్జనులకు కూడా నేను అగోచరుడినై ఉందును. అని చెప్పాడు. చెప్పి, నేను నిన్ను పరిగ్రహించితిని. నీకు ఈ జన్మమే కానీ మరి ఒక జన్మ కలగదు. అంటే అర్థం ఏమిటంటే, మాస్టర్ చెప్పారు, ఉద్ధవుడు చిరంజీవి అయి ఉండి భౌతిక దేహం ధరింపవలసిన స్థితిని పొందడు, అవసరం లేదు. అంటే మనకి ఏమిటండి, ఇందాకేం చెప్పారు, శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం రావడం తప్పదన్నారా? ఇప్పుడేం కోస్తున్నారు, అవసరం లేదండి ఉద్ధవుడికి అంటున్నారా? నేను మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడమేనా అనుకోవచ్చు. కాదు. ఏమిటంటే, మనకి సామాన్యమైన జీవులందరికీ కూడా మన శరీరం మనకి రావడం అనేటువంటిది మన ఇష్టం కాదు, తప్పదది. కానీ ఎవరైతే సంపూర్ణమైనటువంటి దమంటూ ఏం లేకుండా భగవదర్పణమైనటువంటి స్థితి, అంటే కాసేపు కాదు, వన్స్ ఫర్ ఆల్, ఆయన యొక్క ప్రణాళికకు సంపూర్ణంగా శరణాగతి అయినటువంటి స్థితి ఎవరైతే వస్తుందో వాళ్ళు చిరంజీవులుగా ఉంటారన్నారు. చిరంజీవులుగా ఉంటారంటే అర్థం ఈ భౌతిక శరీరంలో ఇలా ఉండిపోతారని అర్థం కాదు. అక్కడే పొరపాటు పడతాం మనం. కొంతమంది చిరంజీవులుగా ఉంటారు అంటే వాళ్ళు అదే శరీరంతో, అదే భౌతిక శరీరంతో ఇలా ఉండిపోయారు అనేటువంటిది తప్పు అభిప్రాయం. భౌతిక శరీరం మ్యాటర్ అనేటువంటిది ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది. అందుకని భౌతిక శరీరంతో ఉంటారని అర్థం కాదు. మాస్టర్ సివి గారు, నేను అందరికీ అమృతత్వం అనేటువంటిది కలిగించడం కోసం వచ్చాను, అమృతత్వం. అందుకని ఈ యోగం మీరు ఫాలో అయినట్టు అయితే మీకు అమృతత్వం వస్తుంది అని చెప్పారు మాస్టర్ సివి గారు. అంటే మనం ఏమర్థం చేసుకున్నాం, అమృతత్వం అంటే ఆ భౌతిక శరీరంతో అలా ఉండిపోవడం అని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలాగే అర్థం చేసుకుని వెంటనే వాళ్ళ డౌట్ వచ్చింది, సివి గారి శరీరం వదిలేశారు కదా ఇంకేం అమృతత్వం అని. ఆయన చెప్పింది ఏమిటి, ఆ భౌతిక శరీరంతో అలా ఉండిపోతారని అర్థం కాదు అమృతత్వం అంటే. అదే మనం నిజంగా ఈ శరీరంతో ఇలా ఉండిపోవడం అనేటువంటిది మనకి ఎవరైనా వరం ఇచ్చారనుకోండి, శాపం కానీ వరం కాదు, చాలా భయంకరం. అంటే శరీరం బాధకు గురైనా కుళ్ళిపోతున్నా కూడా అందులో ఉండి తీరాలి, చచ్చిపోతాం. అంటే ఈ శరీరం కనుక ఇలాగే ఉంటుంది అని అంటే చచ్చిపోయామన్నమాట మనం. అదే నిజమైన మృత్యు అంటే. అందుకని ఉద్ధవుడు ఏం చెప్తున్నాడు, ఆయన చిరంజీవి అయి ఉండి భౌతిక దేహం ధరించవలసిన స్థితి పొందడు. అంటే ఏమిటి, భౌతిక దేహం ధరించడం ఎందుకు వస్తుంది, కర్మవశాన వస్తుంది, వ్యక్తిగతమైనటువంటి కర్మ. దీనివల్ల ఆయనకు అసలు వ్యక్తిగతమైన కర్మ ఏం పూర్తిగా లేదు, బరంట్ ఇంకేం అది లేదు అక్కడ. అందుకని కాస్మిక్ ఇది తప్ప ఆయనకి ఇండివిజువల్గా ఇంకేం లేదు. ఉద్ధవుడు ఆ స్థితిలోకి వచ్చాడు. అందుకని అవసరం లేదు. ఎప్పుడైనా అవసరం వస్తే వస్తాడు కావాలంటే. అది వాళ్ళకు ఉన్నటువంటి స్థితి. అవసరం అయినప్పుడు, అవసరం వస్తే భౌతికమైన శరీరంలో కావాలంటే వస్తారు, పర్పస్ ఉంటే. లేకపోతే వాళ్ళు అలా ఉండే పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు భౌతిక శరీరంలో లేకపోయినా మనతో మన రెడీనెస్ ఉంటే మనలో పనిచేయగలరు. వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ఎక్కడికైనా, ఎవరితో అయినా. అందుకని కృష్ణుడు ఇచ్చినటువంటి వరం అది. నీవు పూర్వజన్మలో చేసిన ప్రత్యేకమైన పుణ్యము చేత నీ ఆశ్రమమున నా పాదార విందు దర్శనం కలిగాను. ఇక్కడ ఆశ్రమం అనగా వర్ణ ప్రదేశం అని కాదు.
ఉద్ధవుడున్న స్థితి అయిన యతీంద్ర స్థితి అని అర్థం. చాలా అందుకని మాస్టర్ గారు ప్రతి చోట వెంటనే వివరణ ఎందుకు ఇచ్చారంటే, ఇది చెప్పకపోతే ఉద్ధవుడు ఉన్నటువంటి ఆశ్రమం ఎక్కడుంది అని వెతుకుతాం మనం. అక్కడ వెళ్ళి మనం కూడా కొంచెం ఉద్ధవంలో అయిపోతామని. ఆశ్రమం అంటే అర్థం ఫిజికల్గా ఉన్నటువంటిది కాదు. అందుకని జాల్కూల్ మాస్టర్ గారు చెప్పారు, ఈ 20th century నుంచి ఫిజికల్ లెవెల్లో ఆశ్రమాలు అనేటువంటివి ఏమి మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ ఆశ్రమం అనేటువంటి అసలర్థంలో ఉండదని చెప్పారు. అంటే ఉంటే ఏమవుతుందంటే అక్కడన్నీ మీ అది తప్ప మిగతా అన్నీ ఉంటాయి. అందుకని ఆశ్రమం అనే అర్థానికి అర్థం కానీ కాదు, శ్రమే మిగులుతుంది. అప్పుడు ఆశ్రమం వాడేదో కౌపీన సంరక్షణార్థం ఏం పటాటోపహ అని సామెత ఉంది. అలాగా పూర్వము పద్మకల్పమున నాభికమలము నడుమ చతుర్ముఖ బ్రహ్మ ఆసీనుడై ఉండగా వానికి దివ్యజ్ఞానం ఉపదేశించితిని. దానివలన జననము మరణము మొదలగు సంసార బంధములు కలుగక విమోచనం కలుగును. ఎన్నడూ తరగని సుఖమునందు ప్రవర్తించుట సంభవించును. అట్టి జ్ఞానమును పద్మకల్పమును నేడు బ్రహ్మకు ఉపదేశించింది. దానిని నీకు ఉపదేశించదను అన్నాడు ఉద్ధవుడితో. మన కల్పాలు అనేటువంటివి కూడా కాల విభాగాలు ఉన్నాయి. అది అంతకుముందు పద్మకల్పం అనేటువంటిది, ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. కల్పములంటే ఎన్ని సంవత్సరాలు క్యాల్కులేషన్ ఉంది మనకి. మనం పురాణంలో భాగవతం మిగతా పురాణంలో కూడా మన స్కేల్ నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి మొత్తం క్యాలిక్యులేషన్ అంతా ఇచ్చారు. మన ఇష్టం, మనం కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మానవ సంవత్సరాలు. పద్మకల్పం అనగా ప్రస్తుతం జరుగుతున్న శ్వేతవరాహ కల్పమునకు ముందుగా ఉన్నటువంటి సృష్టి మహాకల్పం. తల్లి గర్భమునందు జీవుడు పడినట్టు సమయమునకు కూడా పద్మకల్పమని సంకేతం. అటు తర్వాత జరిగినది శ్వేతవరాహ కల్పము. అందు ధన్వంతరి అవతారమునకు ముందు జరుగునట్టు కథలు, తల్లి గర్భమును నవమాసమును జరుగునట్టు వృత్తాంతమునకు మాతృకలు. దీని వివరణము 3వ సంపుటం నిన్న మనం చెప్పుకున్నాం. మహా తేజస్తో దర్శనమిచ్చిన శ్రీకృష్ణుని అమృతమయములైన సరసాలాపములు నా చెవులందు విందు కొల్పి మనసు యొక్క తాపమును పోగొట్టాను. నాకు గగురుపాటు కలిగి ఆనంద బాష్పములను దారులు కట్టినవి. మనసు సంతోషంతో నిండినది. నేను నమస్కరించి శిరస్సున అంజలి ఘటించి ఇట్లాంటిని, ఓ పురుషోత్తమ, నీ పాదపద్మములను ధ్యానించే అనుభూతితో అభిషేకమైన నా చిత్తమునందు ఇతర వస్తువులకు వాంఛ కలుగునా. ఈ ఉద్ధవుడు గురించి మనకి మాస్టర్ గారు చాలా ప్రత్యేకంగా ఆయన నవలల్లో ఇచ్చారు. ఈ చివర శ్రీకృష్ణుడు శరీరం వదిలేసే ముందు, ఇప్పుడు ఈ సన్నివేశంలో ఉద్ధవుడు కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు యాదవులందరూ ఒకరితో ఒకళ్ళు కొట్టుకుని చంపుకుని నశించారు కదా. అప్పుడు కృష్ణుడు అడుగుతాడు, మన యాదవులందరూ మరి నశించారు కదా, నీకేం దుఃఖం కలగట్లేదా అని ఇంకా చిన్న టెస్ట్ చేస్తాడు ఉద్ధవుడిని. అంటే అప్పుడు ఉద్ధవుడు అంటాడు, నాకు నువ్వే సత్యము, మిగిలినంతా కూడా స్వప్నం అన్నాడు. అంతే, ఒకటే మాట. అంటే వాడి స్థితి అది. అంటే భగవంతుడి యొక్క ఇదే సత్యం తప్ప మిగతా అంతా కూడా స్వప్నం. వీళ్ళు మన బంధువులు చుట్టాలు వాళ్ళు కొట్టుకుంటున్నారు, వస్తున్నారు, వాళ్ళు బాగున్నారు, ఇవన్నీ స్వప్నంలో స్వప్నంలో అనేకమైనటువంటి వస్తాయి. నిద్ర నుంచి మెలకు వచ్చేప్పటికి ఏమీ ఉండవు. అందుకని నాకు మెలకు అంటే నువ్వే అన్నాడు. అది ఉద్ధవుడు అంటే. ఒక్క మాటలో చెప్పారు ఉద్ధవుడు అంటే ఏమిటో మాస్టర్ గారు. తన ఆజ్ఞను తనదాల్చి లోకమున ప్రవర్తింపజేయు చిరంజీవిగా ఉద్ధవుని శ్రీకృష్ణుడు అనుగ్రహించను కనుక తన భవిష్యత్ కార్యక్రమమును క్లేశము లేకుండా నిర్వహించుకున్నటకు ఉద్ధవుడు శ్రీకృష్ణుని బ్రహ్మజ్ఞానమును అడిగినే కానీ తన ప్రయోజనము కాదు. అది కూడా ఉంది. బ్రహ్మజ్ఞానం కృష్ణుని ఎందుకు అడిగాడంటే తను గొప్పగా తెలుసుకుని తను చాలా జ్ఞాని అనుకోవడానికి కాదు, ఈ భవిష్యత్తులో కావాల్సిన అవసరమైనటువంటి దానికన్నమాట.